పల్లి చట్టంబి అని కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా మొన్న ఏప్రిల్ 15న థియేటర్స్లో రిలీజ్ అయింది, బుధవారం నాడు. ఆ రోజు విషు పండగ సందర్భంగా మలయాళంలో కేరళలో రిలీజ్ అయింది. బట్ డబ్బింగ్ మనకు పాన్ ఇండియా సినిమాలో హిందీ, తెలుగు, కన్నడ, అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ట్రైలర్ చూశాను నేను. ఇది ఇంతకుముందు యూట్యూబ్లో మన టొవినో థామస్ అంటే ఖచ్చితంగా చూస్తాను నేను, ఎందుకంటే అతని మిన్నల్ మురళి కానీ అంతకుముందు సినిమాలు కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు నాకు చాలా ఇష్టం టొవినో థామస్వి. బట్ ట్రైలర్ చూస్తే ఇదేదో కొద్దిగా డల్ సినిమాలాగా అనిపించింది. సరే అయినా కానీ చూశాను అనమాట సినిమా. అసలు ఈ పల్లి చట్టంబి ఏంటి, టైటిల్ ఏంటి మనకు అర్థం కూడా కాదు. మలయాళం టైటిల్స్ ఎందుకు పెడతారో, తెలుగు టైటిల్ పెట్టవచ్చు కదా అనుకున్నాను. బట్ సినిమా చూశాక అర్థమైంది పల్లి చట్టంబి అనేది యాప్ట్ టైటిల్ ఈ సినిమాకు. వేరే టైటిల్ పెడితే ఏమంటారు, దాని కథా సారాంశం పోతుందని అర్థమైంది. పల్లి చట్టంబి అంటే తెలుగులో చెప్పాలి అంటే చర్చ్ రౌడీ. పల్లి అంటే చర్చు, చట్టంబి అంటే రౌడీ అనుకోవాలి. అలా అంటే రౌడీ చర్చుకు రౌడీ అనేసి అంతే. సో సినిమా ఓపెనింగ్ సీన్లోనే మనకు 1930 అని ఓపెన్ చేశాడు. అక్కడ ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే జరిగిందో అది చూసి అబ్బో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించింది. ఆ తర్వాత వెంటనే సినిమాని 1958, ఇక మిగతా సినిమా అంతా 1958లో జరుగుతుంది అనమాట. అంటే పీరియాడిక్ సినిమా. అక్కడ చూస్తే అప్పుడు మనకు జరిగిన మొదటి ఎలక్షన్స్ కేరళలో, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం గవర్నమెంట్, ఇవన్నీ చూసేసరికి నిజంగా జరిగిన కథ ఏమో అనిపించింది. సినిమా అంతా చూశాక నిజం అనిపించింది నాకు, నిజంగా జరిగిన కథనే. అంటే మనకు కూడా ఇప్పుడు మనకు హైదరాబాద్ విమోచనం ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటిది అనిపించింది అక్కడ కూడా. మనకు తెలియదు, బట్ కేరళ వాళ్ళకి తెలిసి వచ్చేమో అనుకున్నాను. సరే బాగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాయి. దానితో ప్రజెంటేషన్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జేక్స్ బిజాయ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ ఫోటోగ్రఫీ, ఆ రిచ్ లొకేషన్స్ కేరళ ఇంటీరియర్స్లో తీశారు. భలే అనిపించింది. మన హీరో ఇంట్రడక్షన్ కావడానికి ఒక 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాల వరకు హీరో కనపడలేదు. ఆ హీరో ఇంట్రడక్షన్ కూడా భలే ఉంది. అక్కడ మంచి ఒక కామెడీ, అంటే మంచి ఫైట్ భలే ప్రజెంట్ చేశాడు. ఎవరు డిజైన్ చేశాడో కానీ ఫైట్స్ మాత్రం, ఆ ఫైట్ అదిరిపోయింది. అసలు ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది సినిమా. పల్లి చట్టం అంటే ఏంది, ఆ మాటలు ఎస్పెషల్లీ డబ్బింగ్ ఎంత బాగుందంటే, సినిమా డబ్బింగ్, ఆ వాయిస్లు కానీ, ఆ తెలుగు మాటలు కానీ మామూలుగా అయితే అర్థం కావు మలయాళం సినిమాలు, అంత వాళ్ళ సబ్జెక్ట్ కాబట్టి. ఇది కానీ నీట్గా అర్థమవుతుంది నాకు ఈ సినిమా. అరే భలే అనిపించింది. వాళ్ళు మలయాళం అనే చెప్తున్నారు, మలయాళ పదాలే వాడుతున్నారు, అయినా కానీ అర్థమైంది సినిమా. అంత బాగుంది డబ్బింగ్. అరగంటకి సినిమా అయిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. హీరో కామెడీ ఫేజ్ అదంతా మంచిగా అయిపోయింది అదంతా. అప్పుడు మనకు హీరోయిన్ ఇంట్రడక్షన్. హీరోయిన్ వచ్చేసి మన కాయుడు లోహర్. ఈ అమ్మాయిది మొదలనే రీసెంట్గా తమిళ్లో ఒక సినిమా చూశాను, డ్యూడ్ అని, మన ప్రదీప్ రంగనాథన్తో. మొదటిసారి అమ్మాయిని ఆ సినిమాలో, తమిళ సినిమాలో చూశాను. రీసెంట్గా మన విశ్వక్సేన్తో ఒక తెలుగు సినిమాలో చూశాను, ఫంకీలో. ఇప్పుడు మలయాళం సినిమాలో ఈ అమ్మాయి 3 సినిమాలు 3 భాషల్లో చేస్తుంది అమ్మాయి. కాయుడులో చాలా అందంగా ఉంటుంది. ఈ సినిమాలో యాప్ట్గా సెట్ అయింది అమ్మాయి. ఆ అమ్మాయితో హీరోకి అమ్మాయికి అవన్నీ మాటలు అవన్నీ చాలా చాలా బాగా అనిపించింది అసలు. ఇక ప్యారలల్గా మనకు ఒక మంచి ఎలివేషన్స్తో ఒక విలన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరబ్బాయి అంత ఊరిచ్చి అసలు ఇంటర్వెల్కి వచ్చేసరికి సినిమా గంటనే ఉంది. అసలు సినిమా డిఫరెంట్ టర్న్ తీసుకొనింది. అసలు షాక్ అయిపోయాను నేనైతే అవన్నీ చూసి. నేను ఏంట్రా బాబు అసలు ఇలా నిజంగా జరిగిన కథ అనుకుంటాను. అందుకే అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంది. ఆ ప్రజెంట్ చేసిన విధానం ఇంకా అద్భుతంగా ఉంది అసలు. ఇక సెకండ్ హాఫ్ కూడా గంట. ఇక సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్ ఒక యాక్షన్ ఎపిసోడ్ అంతే. అంటే ఇక అది చెప్పకూడదు, చూడాలి అంతే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. దానితో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే మనకు ఓపెనింగ్ సీన్లో 1930లో జరిగింది చూపించారు, అక్కడ ఇంకొక హీరోని చూపించారు. మలయాళం మనకు అందరికీ తెలుసు ఆ హీరో. అతన్ని దాచిపెట్టారు, ఇంతవరకు ప్రమోషన్ కూడా చూపించలేదు ఎక్కడ. అసలు ఏంటి బాబు, అసలు ఏంటి స్కేల్ ఏంటి సినిమాది అనిపించింది నాకు. అసలు అద్భుతంగా ఉంది. ఇంకా ఫైట్ అయితే ఎంతసేపు పెట్టారంటే అసలు అబ్బో ఎందుకులే, ఇంకా భలే తీశారు. దాంట్లో మన ఒక చిన్న విలన్ని మన తెలుగు నుంచే వెళ్ళాడు యాక్టర్, పుష్పలో ఉంటాడు, పుష్పలో పోలీస్ క్యారెక్టర్, అతన్ని కూడా పెట్టుకున్నారు. అసలు మెయిన్ సినిమా అంతటికి హైలైట్ ఏమంటే పర్ఫార్మెన్స్లు, యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఇంకా కథ, నిజంగా జరిగిన కథ. ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అయింది. అసలు మనకేం తెలియకపోయినా కానీ అరే ఇంత బాగుంది అంటారు బాబు సినిమా అనిపించింది నాకు. నేను ఫస్ట్ కామెడీగా పల్లి చట్టం అంటే ఏదో పల్లి చట్నీ అన్నట్టు అనుకున్నాను, కానీ అసలు క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా డిఫరెంట్ టర్న్. ఇంకా సినిమా ఇంకా సినిమా అంతా అయిపోయాక కూడా ఇంకా సెకండ్ పార్ట్ ఉందా లేదా అన్నట్టు ఎండ్ చేశారు. ఎందుకంటే చెప్పారు కదా ఇంకో హీరో ఉన్నాడు అనేసి మలయాళం నుంచి. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అనేది జస్ట్ అలా చూపించి వదిలేశాడు అంతే. కానీ సినిమా అయితే చాలా బాగుంది. అనుకోలేదు నేను బాగుండదు అనుకున్నాను, బోరింగ్ ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది సినిమా. నా రేటింగ్ వచ్చి 3/5 పల్లి చట్టంబి.
నాలాగా మీరు కూడా పేరు చూసి ఏదో బోరింగ్ బాగుండదు అనుకుని మిస్ చేయొద్దు. ఖచ్చితంగా చూడండి, థియేటర్లో చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. కుదిరితే థియేటర్లో చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, యాక్షన్కి, ఆ ఫోటోగ్రఫీకి, ఆ రిచ్ లొకేషన్స్కి అద్దరిపోయింది సినిమా. ఇట్స్ ఇన్ ద కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్ ఓన్లీ. సినిమా అంతా మనకు గంటన్నర తర్వాత అర్థమవుతుంది మొత్తం. అంతవరకు కొద్దిగా అర్థం కానట్టు ఉంటుంది. గంటన్నర తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. తర్వాత క్లైమాక్స్ ఇంకా అంతే. నాకైతే అలాగే వచ్చింది సినిమా. ఒకవేళ మిస్ అయిన థియేటర్స్లో ఓటీటీలో వస్తే మాత్రం అస్సలు మిస్ అవుద్దండి. గుర్తుపెట్టుకోండి, పల్లి చట్టంబి, టొవినో థామస్ హీరో, సూపర్ మూవీ. నా రేటింగ్ 3/5. ఇట్స్ అ మస్ట్ వాచ్. ఓకే, బాయ్.